ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో నుంచి ఒక వచనాన్ని మనము చదువుకుందాము. దయచేసి అందరూ కూడా తెరిచి చూడండి. 12వ వచనము, మత్తయి సువార్త 2:12. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ప్రార్థన. ప్రేమగల నా తండ్రి, నీకు స్తోత్రాలు నాయనా. చదవబడిన వాక్య భాగములో నుంచి మాతో మాట్లాడండి, మమ్మలను బలపరచండి, సహాయము చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఈ జ్ఞానులను గూర్చి అనేకమైన పాఠాలు మనకి బైబిల్లో ఉన్నప్పటికీ ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని నేను ఈరోజు మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. జ్ఞానులు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మార్గము వేరు, ఆయనను పూజించి ఆరాధించిన తర్వాత వారు వెళ్ళిన మార్గము వేరు. ఇక్కడ సందర్భాన్ని బట్టి వాళ్ళు వచ్చే మార్గము, వెళ్ళే మార్గము పరిస్థితులను బట్టి మారింది. కానీ ఇందులో నుంచి మనం నేర్చుకోవలసిన ఒక ఆత్మీయ పాఠం ఏమిటనంటే, యేసు ప్రభువుని మనము కలవక మునుపు మన జీవితంలో, యేసు ప్రభువు దగ్గరికి రాక మునుపు మన మార్గాలు ఏవైనా కావచ్చు. యేసు ప్రభు దగ్గరకు వచ్చాక మన మార్గము మారిపోతుంది. ఇంకెందుకంటే ఆయన మన మార్గమును మార్చేవాడు. మన త్రోవను మార్చి ఇదే త్రోవ దీనిలో నడవమని మనకు బోధించేవాడు. అంతకుముందు యేసు ప్రభు దగ్గరికి రావటానికి అనేక మార్గాలు ఉండుండొచ్చు. కొంతమందికి అనారోగ్యం వచ్చినప్పుడు ఆ దేవుడు స్వస్థపరిచాడని ఆ విధముగా యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉంటారు. కొంతమంది జీవితాల్లో అప్పులతో కూరుకుపోయి ఉంటే, చచ్చిపోదాం అనుకున్న స్థితిలో ఉంటే దేవుడు వారికి సహాయం చేశాడని ఆ విధముగా యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉంటారు. కొంతమంది రోగముల వలన, కొంతమంది అప్పుల వలన, కొంతమంది సమస్యల వలన, కొంతమంది నిజమైన దేవుని గూర్చిన జ్ఞానమును వెతుకుటలోను తెలుసుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారై ఉంటారు. వచ్చిన తర్వాత దేవుడు ఒక మార్గాన్ని మనకి చూపెడతాడు, అది పరలోకానికి. యేసు ప్రభు దగ్గరకు వచ్చాక ఈ జ్ఞానుల మార్గము మారిపోయినట్లుగానే యేసు ప్రభు దగ్గరకు వచ్చాక అనేకుల మార్గములు మారిపోయి ఉన్నతమైన మార్గములో, సరైనటువంటి మార్గములో, జీవ మార్గములో దేవుడు నడిపించటం ప్రారంభిస్తాడు. దేవుడు బోధించటం ప్రారంభిస్తే మన మార్గము మారిపోతుంది. వీళ్ళు యేసు ప్రభు దగ్గరకు వచ్చారట, మార్గము మారిపోయింది. ఎప్పుడు మారిందో తెలుసా అండి? వాళ్ళు యేసు ప్రభు దగ్గరకు వచ్చాక. రెండవది, యేసు ప్రభుని వారు ఆరాధించాక. మూడవది, యేసు ప్రభుకి వారు కానుకలు సమర్పించుకున్న తర్వాత వాళ్ళ మార్గము మారింది. 3 విషయాలు. ఒకటి, యేసు ప్రభు దగ్గరకు వచ్చాక. రెండవది, యేసు ప్రభుని ఆరాధించాక. మూడవది, యేసు ప్రభువుకి కానుకలు సమర్పించుకున్నాక వారికి బోధ వినబడింది. దేవుడు బోధ వారికి అర్థమైంది. దేవుడు వారికి బోధించాడు. ఆ బోధ ద్వారా వారి మార్గము మారిపోయింది. అదే మార్గములో తిరిగి వెళ్ళి ఉంటే జ్ఞానులను పట్టుకొని ఉండేవాడు హేరోదు. జ్ఞానులను పట్టుకోవడమే కాదు, జ్ఞానుల ద్వారా దేవుని ప్రణాళిక చెదిరిపోయి ఉండేది. మార్గము మారటం వలన దుష్టుడి నుండి తప్పింపబడతాము, దుష్టుడి నుండి మనము విడిపింపబడతాము. ఈ జ్ఞానులు కూడా మార్గము మార్చబడింది కాబట్టి దుష్టుని నుండి తప్పింపబడ్డారు. దుష్టుడైన హేరోదు నుండి తప్పింపబడ్డారు. మార్గము, నూతన మార్గము వారికి ఏర్పరచబడింది. కనుక జ్ఞానుల వలె మనము కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన్ను ఆరాధించి ఆయనకు కానుకలను సమర్పించుకొని మన మార్గములు నూతనమైనవిగా చేసుకుందాము. 2025 సంవత్సరంలో, నూతన సంవత్సరంలో, నూతనమైన జీవ మార్గములో, నూతనమైన అనుభవాలతో మనం ముందుకు వెళ్ళాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కనుక జ్ఞానుల వలె మన మార్గము మార్చబడునుగాక. దేవుని బోధ మనకు స్వప్నమందు కలుగునుగాక. దైవ సేవకుల ద్వారా మనకి కలుగునుగాక. అలా కలిగిన తర్వాత మన బోధ మార్చబడి అభివృద్ధి చెందుదుముగాక. దేవుడు ఈ చిన్న వర్తమానాన్ని దీవించి మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మా మార్గములు మార్చువాడా, మా బ్రతుకులు మార్చువాడా,
నూతన సంవత్సరములో నూతనమైన ఆశీర్వాదములతో మమ్మలను నింపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.